వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ హోంమంత్రి అనిత. పోలీసులు బట్టలు విడదీస్తామంటూ మాట్లాడే పద్ధతి సరైనదేనా? హోంమంత్రి అనిత. 2026 జూన్ నాటికి భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సిపిఎం నాయకులు శ్రీకాకుళం నందు ధర్నా. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస భద్రత ఎందుకు ఇవ్వడం లేదు? మాజీ ఎమ్మెల్యే. కుటుంబ వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచిన నటుడు మోహన్ బాబు కుటుంబం. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యవహార శైలిపై ఫైర్ అయిన వైసీపీ నేత. వాలంటీర్ల విషయంలో పంచాయతీరాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లతో తీర్పు ఇచ్చిన జగన్ కు ఇంకా సిగ్గు రాలేదు అంటూ ఫైర్ అయ్యారు. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకు వెళ్ళి సిఎంఆర్ లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి కొనిసి తెచ్చుకున్నంత ఈజీ కాదు. కాకి బట్ట చొక్కా మీద పడ్డమంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్ కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఓడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎం గా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. ఒక బాధితుడిని బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు. దట్టు ఒక 5 సంవత్సరాలు 151 సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎం గా చేసిన వ్యక్తి. అఫ్ కోర్స్ ఆ రోజు అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర ఇప్పుడు మళ్ళా 11 సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. లాస్ట్ 5 years లో మేము చెప్పామండి, ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజు అదే పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, పోలీసులు బట్టలు విడదీస్తామంటూ మాట్లాడే పద్ధతి సరైనదేనా అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 2526 హత్యలు జరిగాయి. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడినా పోస్టులు పెట్టినా తగిన విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు నిన్న. అదంతా ప్రెస్ మీట్ అంతా చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది. ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీను? ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి. ఎలా రివైండ్ అవుతున్నాయి? మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అసలు నాకు అర్థం కాలేదు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరు అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాళ్లు కట్టి, గేట్లకు తాళ్లు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా? వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకు కొన్ని చెప్తున్నా. అదే విధంగా రామతీర్థాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టే సందర్భం మర్చిపోయాడు ఆయన. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్లు రువితే అది భావ స్వేచ్ఛా ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదే విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినాయా అంటే ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి, మా కార్యకర్తలకి బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? అదే విధంగా మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఆ ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు. ఆ సంస్కృతికి మాది కాదబ్బా. కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకుని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయారేమో గానీ ప్రజలు ఇంకా మర్చిపోలేం. మేము ఎలాగో మర్చిపోలేం, ప్రజలు కూడా మర్చిపోలేం. లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు 23 కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు. మరి ఈ రోజు నువ్వు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులు ఉన్నాయి, డిప్యూటీ సీఎం మీద కేసులున్నాయి. సీఎం ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు, డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు. ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులున్నాయి, డిప్యూటీ స్పీకర్ గారికి కస్టోడియల్ టార్చర్స్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులున్నాయి. అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద, అందరు ఎమ్మెల్యేస్ మీద సుమారు 90% ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి. అదో హత్యల కేసులో, కబ్జాల కేసులో, దొంగతనాల కేసులు, ఆ కేసులు ఈ కేసులు కాదండి, కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ. నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు. బాధితుడిని బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు? దట్టు ఒక 5 సంవత్సరాలు 150. 2026 జూన్ నాటికి భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ కంప్లీట్ అయింది. రన్వే 97%, టాక్సీవే 92%, టెర్మినల్ బిల్డింగ్ 60%, ఏటీసీ టవర్ 72%, యాన్సిలర్ బిల్డింగ్ 40% పూర్తయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో దేశం రూపురేఖలు మారనున్నాయి. దేశంలో అతి అధునాతన ఎయిర్పోర్ట్లో భోగాపురం ఒకటి. భవిష్యత్తులో అన్ని రకాల సదుపాయాలతో ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నాం. దేశంలో అతిపెద్ద రన్వే 3.8 కిలోమీటర్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపడుతున్నాం. స్థానికంగానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయం కళలు తెలియచేసేలా విమానాశ్రయం లోపల ఇంటీరియర్ డిజైన్ చేపడుతున్నాం. విశాఖ ట్రాఫిక్ను ప్రధాన అంశంగా పరిగణలోకి తీసుకున్నాం. ఈ విషయంపైన సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో సంబంధిత కేంద్ర మంత్రితో చర్చిస్తున్నాం. బీచ్ కారిడార్పై కొత్త డిపిఆర్ని తయారు చేస్తున్నాం. స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం. అప్రోచ్ రహదారి సమస్యను సీఎం చంద్రబాబుతో చర్చించి పరిష్కరిస్తాం. అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్గా తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్టు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఇక్కడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివ్యూ చేసుకొని ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్సు అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5 నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం. తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం,
అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల ఒఫీషియల్గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం. గతంలో చూసుకుంటే 10th November 2024లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది. సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. ఎర్త్ వర్క్స్ ఏవైతే ఎర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ 99.3% గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా 100% ఎర్త్ వర్క్స్ అన్ని కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే తాలూకా పనులు 65% గతంలో జరిగితే ఇప్పుడు 97% రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. ట్యాక్సీవే రన్వేకి అదనంగా ఉన్నటువంటి ట్యాక్సీవే కూడా గతంలో 41% జరిగితే ఇప్పుడు 92% వరకు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సిపిఎం నాయకులు శ్రీకాకుళం నందు ధర్నా చేపట్టారు. పేద ప్రజలకు సబ్సిడీపై గ్యాసులు సరఫరా చేయాలి. ప్రభుత్వం మండువైకి నశించాలి. పేద ప్రజలపై భారాలు వేయొద్దు. వారికి సిగ్గే లేదా? మంగళవారం నుండి వెంటనే గ్యాస్ ధరలు 14 kgల దిమ్మ మీద 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్నటి నుంచే వెంటనే అమల్లోనికి వస్తుందని చెప్పడం అనేది జరిగింది. దీన్ని సిపిఎం పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఒకవైపుని ప్రధానమంత్రి ఉజ్వల భవిష్యత్తు అనే పేరుతోని గ్యాస్ అనేది పేద ప్రజానీకానికి అందరికి కూడా అందజేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి గ్యాస్ ధరలు అంతర్జాతీయంగా పెరగకపోయినప్పుడు కూడా మనకు చౌకగా ఉత్పత్తి అయినప్పుడు కూడా దిమ్మ మీద 14 kgల మీద ఈరోజు 50 రూపాయలు పెంచడం అనేది చాలా అన్యాయం. ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం, ఈరోజు ప్రధానమంత్రి గారు మీరు ప్రజలకందరూ కూడా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తామని మీరు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు సామాన్య ప్రజానీకం కూడా వాడే ఈ 14 kgల గ్యాస్ మీద 50 రూపాయలు పెంచడం అనేది చాలా అన్యాయం. దీన్ని పునఃపరిశీలించాలని చెప్పేసి సిపిఎం పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక లెక్క ప్రకారం చూస్తే ఈ ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఒక సంవత్సరానికి 24 కోట్ల రూపాయలు ఈ రూపాన మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ 24 కోట్ల రూపాయలు ఏ బడ్జెట్లో కూడా ఈ జిల్లాకి కేటాయించిన పరిస్థితి లేదు. అలాంటిది ఒక్క గ్యాస్ మీదే ఈ 50 రూపాయల పెంపుదల మీదే ఒక సంవత్సరానికి 24 కోట్ల రూపాయలు శ్రీకాకుళం తీసుకెళ్లిపోతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ విధంగా డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ప్రజల తాలూకా పని తగ్గింది. ఈరోజు ఉపాధి హామీ పథకం పని ఈరోజు పూర్తిగా ఇవ్వటం లేదు. ఆ బకాయిలు ఉన్నాయి. అందుకోసం ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదని చెప్పేసి ఆర్థికవేత్తలు చెబుతూ ఉన్నారు. ఒక పక్క ప్రజల తాలూకా కొనుగోలు శక్తి పెరగకపోతే నువ్వు గ్యాస్ ధరలు పెంచి నువ్వు ప్రజల దగ్గర మూలుగుల్ని పీల్చేటట్టు పీల్చడం అనేది ఇది అన్యాయం. నువ్వు పేదల పొట్టలు కొట్టి కార్పొరేట్లకి ఇవ్వటం అనేది సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా పోరాటాలు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస భద్రత ఎందుకు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లిన సమయంలో భద్రత లోపం స్పష్టంగా కనిపిస్తుంది అన్నటువంటిది చాలా దారుణం. మన గుంటూరు బిర్చేయాడికి వెళ్ళినప్పుడు
సాధారణ కలిగినటువంటి నాయకుడిగా తనకు మినిమం కల్పించాల్సిన భద్రత ఏ క్వశ్చన కల్పించట్లేదు. గతంలో 2 సార్లు అతనిపైన హత్యాయత్నాలు జరిగినాయి. అనేక సార్లు పాదయాత్ర చేసేటప్పుడు దారి పొడుగున ఆయనకు అనేకమైన ఆటంకాలు కలిగించినటువంటి రోజులు మనం చూసాం. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తేనెటీగలను ఉసిగొల్పే దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాలు కూడా ఏ రకంగా అప్పుడు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మనం గమనించాం. ఈరోజు మళ్ళీ Z+ కేటగిరీ ఆయనకి ఇస్తున్నాం అది పక్కకు మాట్లాడుతున్నారు. ఈ Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ప్రజలు జరుపుతున్నటువంటి పోరాటాలకు మద్దతుగా, రైతులకు మద్దతుగానో లేకపోతే కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో వైసీపీ నాయకుల పైన చేసినటువంటి దాడులు, మరణకాండాలు అను అరికట్టే విషయంలో వాళ్ళ పరామర్శించడానికి పర్యటనకు ఎత్తున్నప్పుడు కనీస భద్రత కల్పించకపోవటం అన్నటువంటిది చాలా దారుణం. మన గుంటూరు బిర్చేయాడికి వెళ్ళినప్పుడు కార్యకర్తలే వలయంగా ఏర్పడి తనకు భద్రత కల్పించారు. నిన్న అనంతపూర్ జిల్లా రాప్తాడు పర్యటనకు వెళ్తున్నప్పుడు అనేక రంగాల్లో ప్రొవోకేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా. అయినా కూడా కనీస భద్రత తీసుకోకుండా హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు కనీసం ఆ ఇంజిన్ స్టాప్. కుటుంబ వివాదంతో నటుడు మోహన్ బాబు కుటుంబం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తన కారు పోయిందని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ బుధవారం ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన్ను లోపలికి అనుమతించకపోవడంతో గేటు బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అన్నాం. సార్ అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటారు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు. ఆయన పర్మిషన్స్ తో మీకు ఇవ్వబోతున్నాను. అండ్ 1వ తారీఖున పొద్దున నేను ఆల్రెడీ ప్రెస్ బృందానికి లింక్ పంపించాను, వీళ్ళకి ఆల్రెడీ పంపించాను. ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చారు. కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు. ఇవన్నీ ప్రూఫ్ సీఏ దగ్గర ఉన్నాయి. ఏసీపీ గారు లేరు, మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు. సార్ ఇది ఎక్కడ సార్, ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు, మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, నేను చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చేయండి సార్, తీసుకెళ్లిపోతాను. 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్లు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని. మేము నా కాదు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నారు, కాలు పట్టుకుంటాను సార్ అని నేను. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేటు సందుల్లో మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ, వి వాంట్ టు ప్రూవ్ ఇట్. నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది, వి ప్రూవ్డ్ ఇట్ రైట్. కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టి కోర్టుకి చెప్పారు, జడ్జి గారు చెప్పి కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వాళ్ళని కూడా ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తానని తీసేశారు. సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. మా ఇంట్లో ఎవరు లేరు, మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్, పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది. ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకుని తీసుకెళ్లాను. ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీస్తుంది. సిఐ వచ్చారు, సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం, సెక్యూరిటీ పోలీసు అంతా నేను అడ్డుపడిపోయాను. నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పి అడ్డుపడిపోయి పెళ్లి మిల్లు ఇంకో టీవీ ఆయన వచ్చి లాగేశారు. అంటే మోహన్ బాబు గారు ఇంటి దగ్గరకు వస్తే ప్రెస్ నేను కొడతారు, పోలీసు నేను వచ్చి ప్రెస్ కొట్టేస్తారు. నాకు అర్థం కాలేదు. ఐఎమ్ రియలీ సారీ, నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ సార్. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంటున్నాను, ఎందుకు ప్రెస్ని రాని? నేను ఒకటే అడిగాను సార్, హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేశాను సార్, మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, లోవర్ కోర్టు చీటింగ్ చేశారు, కమిషనర్ గారికి బాండ్, ఇవి 3 ఉన్నాయి, ఇవి చల్లమంటారు. పోనీ రాసి ఉందంటే మీరు రాయకూడదు అంటారు, పోనీ ప్రెస్కి చెప్పమంటే నేను చెప్పమంటారు. సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదని మీకు ఆర్డర్ కావాలంటాడు, మీరు ఇంటికి వెళ్ళేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారు సార్ అని. లేదు మీ నాన్న చెప్పాలి మాకు అన్నారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని, ఆయన కారణంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త బీసీ నేత కురుబ లింగమయ్య హత్యకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.
ఎస్ఐ సుధాకరే కారణం, ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబలింగమయ్య హత్య జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కు ఉందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలాన్ని, ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది. ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ, మరి గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాను ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందన్న చర్చలకు దారితీయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన, తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను, తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా? మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా? రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా? దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం, వారిని అవమానించడం తప్పు కాదా? మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రి. వాలంటీర్ల విషయంలో పంచాయతీరాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ జీవోల ఆధారంగానే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైందని అన్నారు. వాలంటీర్ల విషయంలో పంచాయతీరాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ జీవోల ఆధారంగానే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైందని అన్నారు. ప్రభుత్వం నుంచే వాలంటీర్లకు చెల్లింపులు కూడా జరిగాయని తెలిపారు. రాకముందు ఒక రకంగా మాట్లాడారు, వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎన్నికల సమయంలో వాలంటీర్స్ని మేము ఎన్నికైతే వాలంటీర్స్ వ్యవస్థని కొనసాగిస్తాం, వారికి ఏదైతే ఆనాటి ప్రభుత్వం నెలకి 5,000 చొప్పున ఇస్తుందో దాన్ని 10,000కు పెంచుతాం అని చెప్పి వాగ్దానాలు చేస్తూ గత సంవత్సరం ఉగాది నాడు, తెలుగు సంవత్సరం నాడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి టీడీపీ ఆఫీసులో ఆయన పండుగ రోజున చెప్పింది ఏంటంటే, మేము వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను కొనసాగిస్తాం, తప్పకుండా వాళ్ళకి 10,000 చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా కొంతమంది